చూడ రిచ్ పీపుల్ దగ్గర కోట్ల కోట్ల డబ్బు ఉంటుంది, అయినా కూడా లోన్ తీసుకుంటారు. ఎందుకు తెలుసా? టు క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్. అసలు రిచ్ పీపుల్ లోన్ తీసుకొని ఎలా గ్రో అవుతారో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి చూడండి. దానికంటే ముందు మనకి అసెట్స్ కి లయబిలిటీకి డిఫరెన్స్ ఏంటో తెలియాలి. అసెట్స్ కి లయబిలిటీకి డిఫరెన్స్ ఏంటంటే, ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా కొన్నప్పుడు దాని నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అయితే అది మనకి అసెట్ అవుతుంది. ఒకవేళ మన పాకెట్ల నుంచి మనీ బయటికి వెళ్ళిపోతే అది లయబిలిటీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కార్ కొనుక్కున్నాం అనుకోండి, కార్ కొనుక్కొని లాంగ్ కార్ల కింద అటాచ్ చేస్తే మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. కారు మన దగ్గర ఉంటుంది, మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కార్ తీసుకుని వెళ్ళిపోతాం. సో ఇది మనకి అసెట్ కింద వస్తుంది. మనం ఏం చేయకుండా కారు మనతోనే ఉంచుకొని మనం అప్పుడప్పుడు వాడుకుంటే పెట్రోల్ ఖర్చు, సర్వీసింగ్ ఖర్చు ఇవన్నీ వచ్చేసి మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన పాకెట్ నుంచి బయట అంటే మనకు అది లయబిలిటీ అవుతుంది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడే మనకి రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ బయటపడుతుంది. ఇప్పుడు పూర్